వంకాయ మసాలా. వంకాయ మసాలా అనమాట. సో వంకాయ మసాలా కూడా మనందరికీ చాలా ఇష్టం అండ్ ఫ్రీక్వెంట్గా కూడా చేసుకుంటూ ఉంటారు. మరి ఇవాళ స్పెషల్గా వెరైటీగా టేస్ట్ బడ్స్ని ఎన్హాన్స్ చేయడానికి చేస్తున్నాం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెయిన్ మన ఇంగ్రీడియంట్ వంకాయలు. సో చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి మనకి. చింతపండు రసం, అలాగే చెరీ టమాటోస్, వంకాయలు, ఇంకోటి బెల్లం కూడా తీసుకొచ్చాం మనము. సో కొంచెం అంటే ఎక్కువగా మసాలా పౌడర్ ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో అండ్ అలాగే అది కొంచెం బ్యాలెన్స్ చేయడానికి మనం లైట్గా అన్ని రకాల రుచులు ఉంటాయన్నమాట. ఎస్, సూపర్గా ఉంది. మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ కొంచెం శనగపప్పు, అలాగే మినప్పప్పు, శనగపప్పు, మినప్పప్పు, కొన్ని ధనియాలు, అలాగే ఒక స్పూన్, కొన్ని మిరియాలు కూడా, అలాగే కొన్ని మెంతులు, కొంచెం జీలకర్ర, అలాగే ఎండుమిర్చి కూడా. దాన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాము. ఓకే, ఇప్పుడు మిక్సీ పట్టేసుకోండి. సో మసాలా రెడీ అయిపోయింది. మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, నూనె వేసుకుందామా? ఫస్ట్ కొంచెం నూనె, ఇప్పుడు అందులో కొంచెం జీలకర్ర, అలాగే ఆవాలు కూడా, కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా. ఇప్పుడు ఇందులో మనం చెర్రీ టొమాటోస్ వేస్తున్నాం. ఎందుకు చెర్రీ టమాటోస్ ఆ స్పెషల్ ఏంటి? సో నార్మల్ టొమాటోస్ కన్నా ఈ టొమాటోస్ కొంచెం మనకు ఫ్లేవర్ని ఎక్కువగా ఇస్తాయి అన్నమాట. సో ముందు చెప్పినట్టుగా ఏది కూడా ఓవర్ కుక్ చేయకూడదు. సో ఇది ఓవర్ కుక్ చేయకపోయినా ఆ టేస్ట్ మనకు చాలా బాగా తెలుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఏం వేసుకుందాం? నెక్స్ట్ వంకాయలు కూడా. ఇప్పుడు మనం స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, సో కొంచెం పసుపు, అలాగే మనం ఇందులోనే సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి మళ్ళీ సాల్ట్ అనేది సపరేట్గా యాడ్ చేయట్లేదు. సో ఇప్పుడు మనం డ్రై రోస్ట్ మసాలా వేసేసుకుంటాం. డ్రై రోస్ట్ మసాలా వేసేసుకుంటాం. ఓకే, చేస్తుంటేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది కదా. ఇందులోనే చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసేయాలి. అండ్ ఇది మనకి రైస్లోకి అన్నిట్లోకి బాగానే ఉంటుంది. అన్నిట్లోకి బాగుంటుంది. ఇంకొన్ని వాటర్,
సో మనకు పుల్లగా ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బడ్స్ అనేది ఎక్కువగా ఎన్హాన్స్ అవుతుంది అన్నమాట. అలాగే ఇందులో కొంచెం మనము టమరిండ్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం. సో రెండు ఇంక్లూడ్ చేస్తున్నాం. అలాగే లైట్గా బెల్లం కూడా. ఓకే. సో మనం ముందుగా అనుకున్నట్టు సో అన్ని టేస్ట్లు పడితేనే ఆ ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తాయి అన్నమాట. లైట్గా వాటర్ వేసేసుకొని మగ్గించుకుందాం. సరిపోతుంది. సో పల్లవి, మన మసాలా వంకాయ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టుంది. బాగా సువాసనలు అయితే వచ్చేస్తాయి. రెడీ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. చూద్దాం అసలు అయిందా లేదా. చాలా బాగుంది. కిచెన్ మొత్తం ఫ్లేవర్స్ అయితే నిండిపోయింది. సో ఆ కన్సిస్టెన్సీ చూస్తే కూడా చెప్పేసేయచ్చు. అవును. స్టవ్ ఆఫ్ చేసేనా? ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ వేస్తారా? లేదు, ఇంకా మనం సర్వ్ చేసేసుకొని ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకుందాం. అలాగే. సో లైట్గా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఓకే. ఓకే అమూల్య, వంకాయ మసాలా రెడీ అయిపోయింది. ఓకే. వంకాయ మసాలా అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. వంకాయ మసాలాకి కావాల్సిన పదార్థాలు: నూనె, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, మిరియాలు, మెంతులు, ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ, చెర్రీ టమాటోస్, వంకాయ ముక్కలు, చింతపండు రసం, చింతపండు పేస్ట్, బెల్లం, కొత్తిమీర. వంకాయ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, మిరియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్ లో తీసుకుని అందులో ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ, చెర్రీ టమాటోస్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో వంకాయ ముక్కలు, పసుపు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, చింతపండు రసము, చింతపండు పేస్ట్, బెల్లం, నీళ్లు పోసి కలిపి మరిగించుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే వంకాయ మసాలా రెడీ.